సర్వశక్తి దేవుని సన్నిధిలో మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. చదవబడినటువంటి లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి ఒక ఉపమానాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఆ ఉపమానంలో ఆయన అంటాడు కదా, ఒక మనుష్యుని ద్రాక్ష తోటం అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ఆ తోట ఏ తోట? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. దేవునికి స్తోత్రం. అంజూరపు విత్తనాన్ని ఆయన తీసుకొచ్చి అక్కడ వేయలేదు. మొక్కను తీసుకొచ్చి అక్కడ వేయలేదు. ఒక చెట్టును ఆయన నాటి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. అది ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంతయు ఒక విధానంలో సేద్యపరచబడుతూ ఉంటుంది. ఆ తోట మధ్యలో ఈ అంజూరపు చెట్టును ఆయన నాటాడు. ఈ అంజూరపు చెట్టు ఏ త్రోవ ప్రక్కన ఉండి ఉండొచ్చు. తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ గచ్చ పొదల్లోనో లేక ఏ రాళ్ల కుప్పల మధ్య ఎక్కడో ఒక అనాథగా, ఏ ఆధారము లేని, ఎవరు పోషకుడు లేని, అజమాయిస్తీ లేని, శ్రద్ధ వహించని చోట ఆ చెట్టు విడవబడి ఉంది. ఆ యజమానుడు ఆ చెట్టును చూసి జాలిపడి తన ద్రాక్ష తోటలో దాన్ని తీసుకొచ్చి నాటాడు. ప్రియమైన వాళ్ళేరా, నాటినటువంటి ఆయన 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూడా దాన్ని ఏ విధంగా పోషించాలో ఆ విధంగా పోషించి ఆయన ఒక చెట్టు నాటాడు. కాబట్టి నాటినటువంటి చెట్టు నుండి ఏం ఆశిస్తుంటారు? ప్రతిఫలం ఆశిస్తారు కదా. ఫలము వెదక వచ్చాడు. ఎవ్రీ ఇయర్ హి వాస్ సర్చింగ్ ఫర్ ఫ్రూట్. ప్రతి సంవత్సరం ఫలము కొరకైన వెతుకుచూ వచ్చాడు. కానీ ఒక్క ఫలమైన ఆ చెట్టును కనపడలేదు. కావలసిన ఆకులున్నాయి. అంజూరపు చెట్టు యొక్క గుణలక్షణం ఏంటంటే, ఆకు ఉందంటే ఫలం ఉందా, ఆకు లేకపోతే ఫలము లేదు. ఆకు వేస్తే ఫలము ఖచ్చితంగా వేయాలి. అది దాని యొక్క ప్రాసెస్, దాని యొక్క రూల్. అంజూరపు చెట్టు ఆశీర్వాదానికి, అభివృద్ధికి, నెమ్మదికి సూచనగా ఉంది. ఎలాగనగా
రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినప్పుడు, సొలొమోను రాజు యొక్క పరిపాలన కాలమందు ప్రతివాడును తన అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండిరి. ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. సొలొమోను జనములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి తాను మొదలుకొని బయర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రింద అంజూరపు చెట్ల క్రింద నిర్భయముగా నివసించుచుండిరి. అంటే ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ పీస్. సమాధానము, నెమ్మది, అభివృద్ధి, ఏ భయము లేని సమయం. దానికి సూచనగా ఉంది పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులకు సూచనగా ఉన్న ఈ అంజూరపు చెట్టు క్రొత్త నిబంధనలో విశ్వాసులమైన మనందరికీ సూచనగా ఉంది. ప్రియమైన వారులారా, ఆ మనుష్యుడు సర్వశక్తుల దేవాది దేవుడు, ఆ గొప్ప దేవాది దేవుడు. ఆయన మనందరినీ కూడా చూసినప్పుడు మనం ఎక్కడో పడి ఉన్నాం, అనాథలుగా ఉన్నాం, ఎవరు పట్టించుకొని చూడని స్థితిలో ఉన్న మనలను, త్రోవ ప్రక్కన పడి ఉన్న మనలను చూచి జాలిపడి ఆయన ద్రాక్ష తోటలో అనగా ఆయన యొక్క సంఘములో మనందరినీ నాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రియవాళ్ళరా, కీర్తనకారుడు అంటాడు 92వ కీర్తనలో, నీతిమంతులు ఖర్జూరము వలె మోవేయుదురు, వారు దేవుని యొక్క మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురు. ఈరోజు మన యొక్క జీవితంలో మనమందరము వర్ధిల్లాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని ఆయన కోరుకున్నాడు. అందుకొరకే మనము వేరొక జనాంగమైనప్పటికీ, అన్యజనులుగా ఉన్నప్పటికీ, ద్రాక్ష తోటకును అంజూరపు చెట్టుకు సంబంధము లేని స్థితిలో ఉన్నా, ఏ బంధము లేదు, ఏ అర్హత లేదు, ఏ విధమైనటువంటి పోలిక లేదు, అయినప్పటికీ ఆయన మన ఎడల ప్రేమ కలిగిన వాడై, ఎవరు వద్దన్నా ఎందుకు మీలాగా చేస్తున్నారని చెప్పినా ఆయన అన్నిటిని పట్టించుకొనక మనందరినీ పుట్టించిన వాడు కనుక మన మీద ప్రేమను పెంచుకుని ఆ ఎక్కడో అనాథగా ఉన్న మనలను, ఎక్కడో త్రావ ప్రక్కన మలిసిన మనలను, ముళ్ళ తుప్పల్లో మలిసిన మనలను, రాళ్ళ కుప్పల మధ్య ఉన్న మనలను అక్కడి నుంచి త్రవ్వి తీసుకుని వచ్చి ద్రాక్ష తోటలో నాటి ఉన్నాడు. ఎందుకంటే నీవును ఈ ద్రాక్ష వల్లి వలె ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలని. దేవునికి స్తోత్రం కలుగుగా. చాలా మంది పిల్లలను దత్తత తీసుకుంటారు. సొంత పిల్లలు పుట్టిన తర్వాత దత్తత తీసుకున్న పిల్లల మీద సవతి ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ మన ప్రభు సవతి పిల్లలమైన మనలను సొంత బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మేము వాళ్ళరా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, యాక్చువల్ గా అంజూరపు చెట్టు ఫలించడానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది. ఇది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు బతికి ముందు. కానీ ఆ చెట్టునే తీసుకుని వచ్చి ఇక్కడ పాతి మళ్ళా 3 సంవత్సరాలు సమయం ఇచ్చాడు ఆయన. ఆ గొప్ప దేవుడు 3 సంవత్సరాల సమయం ఇచ్చినా ఇది ఇంకా ఏమవట్లేదట, ఫలించటం లేదు, ఫలములేమీ కనబడటం లేదు. అందుకొరకు ఆయన అంటున్నాడు కదా, దాన్ని నరికివి. ఎందుకు? దాని వలన భూమి నిస్సారమైపోవాలి, ఎందుకు అది వ్యర్థమైపోవాలి, కాబట్టి తీసివేయి అని దేవుడు ఆజ్ఞాపించాడు, లేక ఆ మనుష్యుడు ఆజ్ఞాపించాడు. ఆ సమయమందు తోటమాలితో ఈ మాట చెప్పగానే తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా నేను మరలా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా.
ఓ వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ దట్ ఈస్. ఆయన అంటున్నాడు కదా, తోటమాలి అంటున్న మాట. ఎవరి తోటమాలి? ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి దొడ్డులో యేసయ్య కొరకు వెతుకులాడుతున్నటువంటి సహోదరి, యేసయ్యే సమాధిని గెలచి, సమాధిని జయించి, సమాధిలో నుండి బయటికి వచ్చి తన ఎదురు నిలబడితే ఆయన తోటమాలి అనుకుని ఆయనతో అంటుందయ్యా, నా ప్రభువుని ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయారేమో చెప్పు అని అడిగింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా నేనే, నీ వెతుకుచున్న ప్రభువుని. ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నీ వెతుకుచున్న ప్రభువు నేనే అని చెప్పాడు. ఆమె చూసినప్పుడు ఆయన తోటమాలగా కనిపించాడు. ఆమె మనోనేత్రం తెరవబడలేదు. ఏ రోజు మిమ్మల్ందరినీ శుభ్రపరుస్తూ, స్వేచ్ఛపరుస్తూ, పోషిస్తున్నటువంటి ఆ పరమ తండ్రి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో మీ కనులు తెరవబడి మీకు తెలియజేయబడును గాక. ఈ తోటమాలి ఎవరు? పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ తోటమాలి ఎవరు? నీ క్షేమాన్ని కోరువాడు. ఈ తోటమాలి ఎవరు? నీ అభివృద్ధిని కోరువాడు. ఈ తోటమాలి ఎవరు? నీవెల్లప్పుడు కూడా విస్తరించి విలువైన వ్యక్తిగా ఉండాలని కోరుకునేవాడు. అని అంటున్నాడు కదా, అయ్యా ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం అనే మాట చూస్తాం కదా, ఈ సంవత్సరము కూడా ఉండదేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు మనందరి పక్షముగా ఆ తండ్రికి విజ్ఞాపనము చేసి ఈ సంవత్సరము కూడా మనను ఉండనిమ్మన్నాడు. కాబట్టి ఈ భయంకరమైన వాతావరణంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బిడ్డలారా, మనము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు, విస్తరించాలని కోరుకుంటున్నాడు, మనం ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క లోకమంతటిని సృష్టించినప్పుడు ఆయన పలికిన మాట, మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని ఆయన గొప్ప ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ సృష్టిలో అది అలాగ జరుగుతూనే ఉంది. వారు దేవుని బిడ్డలా కాదా? ప్రభుని ఎరిగి ఉన్నారా లేదా? అది ఏమీ లేదు. ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో వారందరూ వృద్ధి పొందుతారు, విస్తరిస్తారు, అభివృద్ధి పొందుతారు, ఆస్వాదించబడతారు. కానీ ఒకటే తేడా, రక్షణ పొందుకున్నారా లేదనేది కావాలి. ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఎవరైనప్పటికీ దేవుడు నమ్మినా నమ్మకపోయినా వారు గొప్ప వాళ్ళు అవుతారు. కానీ రక్షకులు రక్షించబడిన వారుగా ఉండదు. జీవం గల దేవుని యొక్క ఆ ఉన్నతమైన కృప పొందిన వారుగా ఉండరు. భౌతికంగా గొప్ప గొప్ప ఆస్తి పరులు అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికంగా వారందరూ పేదవారిగానే ఉండిపోతారు. కాబట్టి విన్న వాళ్ళరా, ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో మనము గమనించవలసిన వారమే ఉన్నాం. ఒక మాట మీద చెప్తున్నాను, యజమానుడైనటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఆ చెట్టును నరికివేయి. దేంతో నరికేయాలి? దేంతో నరకబడతారు? నరికేయబడుతుంది గొడ్డలితో. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇదిగో మీరు నరకబడకుండానట్లు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నాడు. ఇదిగో ఇప్పుడే గొడ్డలు చెట్టునకు పెట్టబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనసు నిమిత్తం. చాలు, ఆ పై లేఖనం అంటాడు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించుడి. లేని ఎడల ఇదిగో గొడ్డలి చెట్టున పెట్టబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యజమానుడైన దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఆ యొక్క చెట్టును నరికివే. అంటే మరణం దానికి సమీపించి ఆ యొక్క వ్యతిరేకపు ఆజ్ఞ దాని కొరకు చెప్పబడింది అక్కడ. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు ఇంకా వద్దు, తీసివేదాన్ని. దానివల్ల భూమి అలా వ్యర్థమైపోవాలి. ఇక ఏమాత్రము దానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు అని ఆ మహాదేవుడు తీర్మానం చేసుకున్నప్పుడు కనికరము కలిగినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు
మనందరి ఎడల జాలిపడి అని అంటున్నాడు కదా. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన యవనస్తులందరినీ మనం అడిగితే, అయ్యా ఏంటి ఏం పని చేసుకోవట్లేదు, ఏం చేయట్లేదు, మీ చోటు వాళ్ళు చక్కగా మరి ఉద్యోగం చేసుకుంటున్నారు, బాగుపడుతున్నారంటే వాళ్ళు అంటారు, ఏం చెప్పమంటారు అమ్మా, 2019 సంవత్సరం నుంచి కరోనా కదా, ఈ 3 సంవత్సరాలు కరోనా వల్ల ఏమీ చేయలేకపోయాం, కదలలేకపోయాం, కాబట్టి ఎలా ఫలించాలి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఫలించే చెట్టుకు ఈ కాలమా ఆ కాలమా అని లేదు. ఏ కాలములోనైనా అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి 3 సంవత్సరాలు ఈ చెట్టు ఏ ఫలమును ఇవ్వలేదు. కేవలము వేసిన నీళ్ళని త్రాగేస్తుంది, పెట్టిన ఎరువంతా తినేస్తుంది, దున్నపోతులాగా కలిసిపోతుంది. ఆకులు మాత్రం చూస్తే విస్తారమైన ఆకులు ఉన్నాయి, కానీ ఏ ఒక్క ఫలము కూడా దానిలో లేదు. ప్రియమైన వారలారా, ఆ గొప్ప దేవుడు మన ఎడల జాలిపడి ఉన్నాడు, కనికరము గలవాడై ఉన్నాడు. ఈ రోజు నశించిపోవడానికే నువ్వు నియమించబడ్డావు, చంపబడ్డానికే నువ్వు నియమించబడ్డావు, నరికి వేయబడ్డానికే నువ్వు నియమించబడ్డావు. కానీ యేసుక్రీస్తు వారు తన మహా కనికరమును బట్టి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మయ్యా, నేను నిశ్చయముగా ఫలించే చెట్టుగా చేస్తాను, లేకపోతే సరి అనే మాటగా చూస్తాను. అంటే ఏది ఏమైనా ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను. అంజూరపు చెట్టుకు త్రవ్వ అవసరం లేదు, ఎరువు వేయ అవసరం లేదు, అది ఎక్కడున్నా ఫలించేస్తుంది. కానీ ఇక్కడ అంటాడు కదా తోటమాలి, నేను దాని చుట్టూ త్రవ్వుతా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలా మంది చెప్తున్నారు, నాకు ఉద్యోగం రాలేదు, వ్యాపారంలో లేదు, లేకపోతే పనులు లేవు, లేకపోతే నాకు ఆ యొక్క సమస్య, ఈ సమస్య, ఆ అడ్డులు, ఈ అడ్డులు, ఈ ఆటంకం, ఆ ఆటంకం, ఫలించడానికి ఏ విధమైన మరి అవకాశాలు లేక నేను ఉన్నాను అని చెప్పేటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు. మహిమ గల దేవుడు నీవు ఫలించకుండా ఆటంకపరిచే ప్రతి వ్యర్థమైన వేరును నరికి వేసి, త్రవ్వి వేసి, అడ్డులు ఆటంకాలన్నిటినీ కూడా క్లియర్ చేసి నీవు అభివృద్ధి చెందాలని, ఫలించాలని ఎరువు వేస్తున్నాడు. అంటే నీకు లేని అవకాశమును ఆయన నీ ముందుంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నాకు ఇంకా అడ్డులున్నాయి, ఆటంకాలున్నాయి, నాకు ఏ అవకాశం లేదు, నాకు ఏ దారి కనిపించట్లేదు అని నీవు చెప్పకుండా ఉండు నిమిత్తము అన్నిటిని ఆయన నీ ఎదుటనే సమకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు సంఘములో ఉన్న ప్రతి విధమైన సహోదరుడు వారి యొక్క మనోనేత్రము తెరవబడి దేవుడు మీ కొరకు చేస్తున్న కార్యములు మీరు చూతురుగాక. హల్లెలూయా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మొక్క ఫలించాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకే నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు చెప్పావు, ఎందుకు ఫలించలేదమ్మా అంటే, నాకు చాలా ఆటంకాలు ఉన్నాయి, చాలా అడ్డులు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి సాకులు మనం చెప్తూ ఉన్నాం. కానీ యేసయ్య ఈ 2022వ సంవత్సరంలోనైనా మనం ఫలించాలని ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే 19లోనో 2020లోనో 21లోనో మనము కూడా వెళ్ళిపోవలసిన వారమై, మనము కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారు ఇప్పటికి అనేక మంది మరి ఆ హృదయాల్లో మర్చిపోబడి ఉన్నటువంటి వారంగా ఉండవలసిన వారం. కానీ దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రం. అందరూ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య నన్ను ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు. విశ్వాసంతో చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక మాట మీతో చెప్తున్నాను, సర్వశక్త దేవుడు నిన్ను ఉండనిమ్ము అన్న తర్వాత నిన్ను లేకుండా చేసే వాళ్ళు ఎంతమంది, ఎంత శక్తివంతులు, ఎంత బలాఢ్యులు, ఎంత పరాక్రమవంతులు వచ్చినా ఎవరు నిన్ను కదల్చలేరు. ఎందుకనగా ఆయన నీతో చెప్పాడు, ఉండనిమ్ము. ఆమేన్. ఆయన ఉండనిమ్మన్న తర్వాత నువ్వెవడ ఇక్కడ ఉండడానికి, నీకు ఎవడ అధికారం ఇచ్చాడు ఇక్కడ ఉండడానికి? నేను ఉండకుండా చేస్తాను నేను అని చాలా సవాళ్ళు మనం విన్నాం కదా. చాలా మంది మనతో అంటారు కదా, నువ్వు ఎలా ఉంటావో నువ్వు ఎలా కాపురం చేస్తావో నేను చూస్తా, ఎలాగ నీవు మీ ఇంట్లో అందరితో సంతోషంగా ఉంటావో నేను చూస్తా, ఎలాగ నీవు ఈ ఉద్యోగం చేస్తావో నేను చూస్తా, ఎలాగ నీవు వ్యాపారం చేస్తావో నేను చూస్తా, ఈ స్థలంలో నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తా అని నీ మీద సవాలు విసిరి చెప్పే వాళ్ళందరికీ సర్వశక్తి దేవుడు అంటున్నాడు, నేను ఉండనివ్వు. మీరు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. ఏ బిడ్డరా, ఒకవేళ నీ జీవితంలో ఇదిగో ఈ నెలతో నీ యొక్క అగ్రిమెంట్ అయిపోయింది, ఇక నీకు ఈ యొక్క కంపెనీలో ఉద్యోగం ఉండదు అని వాళ్ళు చెప్పిన సర్వశక్తుల దేవుడు నీతో ఉండనిమ్ము అనే ఒక మాట చెప్తే నిన్ను తీసేసిన వాళ్ళే మరలా నిన్ను అక్కడ ఉంచుతారు. దేవునికి స్తోత్రం. విశ్వసిస్తే ఇప్పుడు ఆమేన్ చెప్పు. ఆమేన్. ఆమేన్. ఉండనిమ్ము అని ఆయన చెప్పిన తర్వాత ఉండొద్దు అని చెప్పడానికి ఎవరి నోట ఇక మాట ఉండదు. కాబట్టి కనికరమ గల దేవుడు, మహిమ గల దేవుడు నాతో ఉండు అని చెప్పాడు. లేకపోతే నేను 93లోనే లేకుండా అయిపోవాలి, 93లోనే నేను చనిపోయి ఉండాలి. మిమ్మల్ని ఎవరు నన్ను చూసి ఉండకపోవచ్చు, అప్పుడే కనుమరుగైపోయి ఉండేవాడు. ఆయన ఉండు అని చెప్పాడు కనుక ఇప్పుడు దగ్గరగా 30 సంవత్సరాలు అయిపోయింది, నేను ఇంకాను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా ఆయన సేవలో ఉన్నాను, ఆయన పరిచర్యలో ఉన్నాను, ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మీతో చెప్తున్నాను, మీరు ఉండకూడదని చాలా మంది ఆలోచిస్తున్నారు. వారందరిది దుష్టాలోచన, అపవాది వారందరిలో పుట్టించినటువంటి ఆలోచన. నీ ఉండకూడదని ఎవరైనప్పటికీ నీ అన్నదమ్ములే నీ ఉండకుండా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఉంటే వాళ్ళకి ఆస్తులు నష్టం వచ్చేస్తుంది, కాబట్టి నువ్వు లేకుండా ఉంటా. ఇంకా చెప్పాలంటే సొంత తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు ఉండకుండా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. సొంత అత్తమామలు కూడా వాళ్ళ కుటుంబస్తులు ఉండకుండా ఉంటే బాగుండు. సొంత బంధువులు, మావయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరైనప్పటికీ ఎదుట వాడు బాగుంటే వాడు ఉండకూడదు అనుకుంటారు. కానీ నీవు ఎప్పుడు బాగుండాలి, పచ్చగా ఉండాలి, ఫలించాలి, ఒక రోజుకి వృద్ధి చెందాలి, అభివృద్ధి పొందాలని కోరుకునేటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, నీ జీవితంలో నేను ఈ భయంకరమైన పరిస్థితులు ఉన్నాను, నాకు ఏ అవకాశం లేదు, ఏ విధమైనటువంటి మార్గాలు లేవు, నన్ను ఉండనిచ్చేలా లేవు, ఈ పరిస్థితి నన్ను ఉండనిచ్చేలా లేవు, ఈ కష్టాలు నన్ను ఉండనిచ్చేలా లేవు, ఈ కన్నీళ్ళు నన్ను ఉండనిచ్చేలా లేవు, ఈ యొక్క ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఈ అప్పులు నన్ను ఉండనిచ్చేలా లేవు, కాబట్టి నేను ముందుగానే వెళ్ళిపోతాను అని మనం నీయో గొయ్యో లేకపోతే తాడో లేకపోతే పాయిజనో ఏదో ఒకటి చూసుకుంటున్నాను. కానీ బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, ఇదిగో మరణం నీ దగ్గరికి వచ్చింది, గొడ్డలు నీ దగ్గర పెట్టబడింది, క్షణంలో నువ్వు చచ్చిపోతావు. కానీ ఉండనివ్వు. తన ప్రాణాన్ని అడ్డు పెడుతున్నాడు. ఇశ్రాయేలులందరితో ఒక సమయంలో దేవుడు అన్నాడు, మోషే ఒక్కసారి సైడ్కి రా, వీళ్ళందరినీ ఏం చేస్తా, చంపేస్తా, అరణ్యంలో వీళ్ళందరినీ రాజు చేస్తానన్నాడు. కానీ మోషే అన్నాడు, దేవునికి అడ్డుపడి, అయ్యా వారి ప్రాణానికి బదులు నా ప్రాణాన్ని తీసుకో, వాళ్ళు మాత్రం ఉండనివయ్యా, నీ నామం మహిమపరచబడాలంటే వాళ్ళు ఉండాలి, నీ నామం ఘనపరచబడాలంటే వాళ్ళు ఉండాలి అని మోషే అడ్డుపడ్డాడు. ఆ రోజు ఈనాడు యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రతిరోజు అడ్డుపడుతూనే ఉన్నాడండి. మరణం ఏదో రీతిలో వస్తూనే ఉంది, వ్యాధి రూపంలోనో, అప్పు రూపంలోనో, నింద రూపంలోనో, అది చాలా రకాలైన రూపాలు దారుస్తుంది. మరణం ఎప్పుడు ఒకేలాగా రాదు. భూకంప రూపంలో రావచ్చు, లేకపోతే వరదల రూపంలో రావచ్చు, లేకపోతే తుఫాన్ రూపంలో రావచ్చు, వ్యాధి రూపంలో రావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందుల రూపంలో రావచ్చు, లేకపోతే ఎవరో ఒక అన్నమాట, చిన్న మాట, ఎంత మాట, ఆ ఒక్క మాటతో మన జీవితం ముగించేయాలని అనుకోవచ్చు. ఈరోజు మీద చెప్తున్నాను,
ఆ కనికరంలో దేవుడు అంటున్నాడు, మరణానికి అడ్డుపడి వెళ్ళి ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ కుటుంబాన్ని నేను ఫలింపజేస్తా, ఈ కుటుంబాన్ని నేను కడతాను, ఈ కుటుంబాన్ని నేను మళ్ళా విస్తరింపజేస్తాను, ఈ కుటుంబాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అని ఆయన అంటున్నాడు. ఈ రోజు ఆ మాట మీ చెవులకు వినబడును గాక. ఈ రోజు ఆ మాట మీ చెవులకు వినబడును గాక. ఆ యేసయ్య కనికరపు మాట మీ చెవులకు వినబడును గాక. ఆయన తన ప్రాణమునే మీ కొరకు ఇచ్చేసి ఉన్నాడు కదా. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉన్నవైన, రాబోవునవైన, ఎత్తైన, లోతైన, ప్రభుత్వములైన, అధికారములైన, దేవదూతలైన, మరణమైన, జీవమైన యేసయ్య చెప్పిన మాట నుండి మనల్ని వేరుపాటు చేయలేవు, మనల్ని ఏ హానియు చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనల్ని ఉండనిచ్చాడు అని, ఈ సంవత్సరం మనకు నిరీక్షణ కలిగిన సంవత్సరం. ఇట్స్ ఏ ఇయర్ ఆఫ్ హోప్. దేవుడు మరొక నిరీక్షణ మనకి అనుగ్రహింపజేసాడు. ఈ నిరీక్షణ కలిగిన సంవత్సరంలో నువ్వు ఏమి పొందాలని ఎదురు చూస్తున్నావో అది నీకు అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. రెండవదిగా, ఈ సంవత్సరము ఇస్ ఎ ఇయర్ ఆఫ్ గ్రేస్. దేవుని కృప పొందిన సంవత్సరం. ఎందుకంటే ఆయన కృప ద్వారాని, ఆయన కనికరను బట్టి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే స్వరం మనం వినగలిగాం. దేవునికి స్తోత్రం. ఈ కృపా సంవత్సరము మన జీవితంలో ప్రభువు కోరుకునే ఫలము మనము ఫలించుదుము గాక. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు కోరుకున్న ఫలము నీ జీవితంలో ఉండును గాక. ప్రియమైన ఈ సంవత్సరము నీవు ఫలించే సంవత్సరం. లేమి ఎడల అనే మాట ఎప్పుడన్నాడైనా, ఈ సంవత్సరం కూడా నేను దానికి తగ్గుతాను, ఎరువు వేస్తాను, అప్పుడు ఫలించని సరే, ఫలించకపోతే సరే. అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను ఏం చేస్తాను అనమాట, ఫలింపజేయిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టీచర్ అంటూ ఉంటారు, మన పిల్లలు మాటికి ఫెయిల్ అయిపోతారు. ఈ సంవత్సరం ఏది ఏమైనా మీ అబ్బాయిని పాస్ చేసే బాధ్యత నాది, మీ అమ్మాయిని పాస్ చేసే బాధ్యత నాది అన్న తర్వాత టీచర్ ఏం చేస్తారండి? అప్పటి వరకు చదివితే అని వదిలేసినైనా అప్పుడు ఆ మాట ఇచ్చారు కదా, మాట కొరకైనా ఏం చేస్తాడు? తన ప్రాణము పెట్టైనా సరే పాస్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎవరి దగ్గర చేతులు లేవు, దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పడానికి నోరు లేదు. దేవునికి స్తోత్రం. పోనీ యేసయ్య చెప్పే మాట వినడానికి చెవులు ఉన్నాయా? ఏది ఏమైనా ఈ సంవత్సరం పాస్ చేయిస్తా, ఏది ఏమైనా ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరగలేని పని నేను వీరి ద్వారా జరిగింపజేస్తా. ఏది వీరి వల్ల అవ్వదని, వీరు ప్రయోజకులు కాదని, నిష్ప్రయోజకులని, పనికి మారి వాళ్ళని వీరు విడిచిపెట్టారో ఆ పనిని వీరి ద్వారా నేను జరిగింపజేస్తా. కాబట్టి ఈ సంవత్సరము కూడా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని మీ పక్షముగా దేవుడు అడుగుతున్నాడు. అంటే మీరు అడగట్లేదు, ఎందుకంటే మీకు సుఖంగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, హాయిగా కావలసిన నీరు వస్తుంది, కావలసిన ఎరువు వస్తుంది, కావలసిన గెత్తం వస్తుంది, అన్ని తిని 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 బలిసిపోయి ఆకులు మాత్రం వేసుకుని వేషధారణగా అబ్బో ఎంత గొప్పవాళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నా కానీ ఒక్క ఫలము లేదు. ప్రేమ అనే ఫలము లేదు, సమాధానం అనే ఫలము లేదు, సంతోషం అనే ఫలము లేదు, దీర్ఘశాంతం అనే ఫలము లేదు, దయాలత్వం అనే ఫలము లేదు, మంచితనం అనే ఫలము లేదు, సాత్వికం అనే ఫలము లేదు, విశ్వాసం అనే ఫలము లేదు. ఏ ఫలము లేకుండా విశ్వాసి అనే పేరు మాత్రం దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పేరు మట్టుకు మాత్రమే ఉండి ఏ ఫలము లేకుండా ఉన్న మనందరినీ ఆ మహిమగల దేవుడు ఈ సంవత్సరంలో కూడా మనం ఉంచడానికి గల కారణము ఆ ఫలాలన్నీ మనము ఫలించాలని. నీ జీవితంలో ఇంతవరకు అనేక మందికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుని ఉండొచ్చు,
ఏంటి ఫలం? అననుకూల వాతావరణంలో ఎదురుగా నీకు నింద అవమానం వచ్చినప్పుడు కూడా నీ హృదయంలో ఏ కలవరం లేకుండా ప్రశాంతంగా ఉండడమే గొప్ప ఫలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా చిన్న మాట అంటే చాలు, ఎక్కడ లేని ప్రెషర్ అంతా మన బాడీలోనికి వచ్చేసి ఒక్కసారిగా బీపీ హై రేంజ్ అయిపోతుంది. పసిఫిక్ మహాసముద్రంలో 100 కిలోమీటర్ లోన భూకంపం వచ్చింది. అగ్నిపర్వతం బద్దలైతే దాని యొక్క ప్రభావం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు కూడా సౌండ్ వినబడిందట, ఆ శబ్దం. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చేటటువంటి సునామీ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? కాబట్టి తీర ప్రాంతంలో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఎత్తు ప్రాంతాలకు వెళ్ళిపోవాలని హెచ్చరిక జారీ చేశారు నిన్నే. ఇప్పుడు మీలో అలాంటి అగ్ని పర్వతం ఏదైనా బద్దలైందంటే ఇంట్లో సునామీ వచ్చేస్తుంది. ఏమంటే తెప్పాల గిన్నెలన్నీ బయటకు వెళ్ళిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక్కసారిగా ఇంకా ఏది బంగారం కానీ ఏమి కానీ కనపడదు. అవునా కదా చెప్పండి? ఎవరికైనా బీపీ పెరిగి కోపం వచ్చిందని కూడా ఏం చేస్తారు? ఇక సంపాదన లేదు, అన్ని ఖర్చు పెట్టేయడమే, ఏది ఉంచడం లేదు, అన్ని తగలేసేయడమే కదా? అవునా కాదా చెప్పండి? ఎవరి మీద ప్రేమతో మీరు ఉంచారో, దాచారో, భద్రంగా చేశారో, మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళ కోసం దాచినంత ఒక్కసారి మీకు బీపీ పెరిగితే అవన్నీ ఏమైపోతాయి? అదృశ్యమైపోతాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు అలాంటి అగాధ్యమేమీ మీరు చేయకుండా ఉండాలని, మీలో ఒక నూతనమైన ఫలం ఫలించుటట్లు దేవుడు ఈ సంవత్సరం కూడా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు చాలా ప్రయాసపడుతున్నారు. ఆ యొక్క అంజూరపు చెట్టు వలె సోమరపోతులాగా, గొడ్డిపోయిన చెట్టులాగా, ఫలించని చెట్టులాగా, ఫలించకపోయినా ఏ పట్టింపు లేని చెట్టులాగా మీరు లేరు. మీలో ఒక రోషం ఉంది. ఎలాగైనా అభివృద్ధి చెందాలి, ఎలాగైనా ఈ కార్యం జరగాలి, ఎలాగైనా వివాహం జరగాలి, ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలి, ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, ఎలాగైనా మంచి ర్యాంక్ సంపాదించుకోవాలి, ఎలాగైనా కాలేజీలో మంచి పేరు తెచ్చుకోవాలి, ఎలాగైనా యూనివర్సిటీలో ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, ఎలాగైనా ఉద్యోగం నా కొలీగ్స్ అందరి మధ్యలో ఒక ప్రత్యేకంగా ఉండాలి అనే కోరిక నీలో ఉంది కదా? నీలో ఆ కోరిక ఉంటే ఆ మహిమ గల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు, కరుణ గల యేసు అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనివయ్యా, ఈ యొక్క బిడ్డలో ఆ కోరికను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఏది ఏమైనా సరే దేవుడు మనమందరము దీవించాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. అది మనకిచ్చిన వాగ్దానం. ఏమవ్వాలి? నేను శాశ్వత సౌభాగ్యముగా, బహుతరములకు సంతోష కారణముగా చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఒక సౌభాగ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు తీర్చబడాలంటే ఫలించాలి కదా, అభివృద్ధి చెందాలి కదా. నీ మొదటికి అంటే నీ యొక్క మ్రానుకు గొడ్డలి పెట్టబడి, అంటే కరోనా పెట్టబడి, వైరస్ పెట్టబడి, లేకపోతే రకరకాలైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులేమి, శ్రమలేమి, సమస్యలేమి అన్నీ నీ మ్రాను దగ్గరికి వచ్చి పడ్డాయి. కానీ వాటన్నిటి నుండి ఆయన కాపాడుతూ నీ చుట్టూ ఒక బార్డర్ తీస్తున్నాడు. ఆయన నీ చుట్టూ ఆయన త్రవ్వుతున్నాడు. ఆయన ఎందుకు త్రవ్వుతున్నాడు? అప్పటి వరకు అక్కడ మొలిసిన పిచ్చి మొక్కలు ఇక మొలవకూడదు. అప్పటి వరకు నీకు తోడుగా, నీకు స్నేహితులుగా ఉన్నటువంటి పనికి మాలిన చెట్లు ఏమీ అక్కడ ఉండకూడదు. నీవు మాత్రమే ఉండాలి. అంటే నీలో ఇప్పుడు శుద్ధీకరణ ఆయన ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నీకు తెలియకుండానే మొదటి నుండే నీకు శుద్ధీకరణ పైన కాదు. ఈజ్ నాట్ కటింగ్ యువర్ హెయిర్. ఆయన తల మాత్రమే కట్టి చేయట్లేదు, నీ కాళ్ళ దగ్గర నుంచి శుద్ధీకరణ మొదలు పెట్టాలి ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మొదలు ఆయన చుట్టూ త్రవ్వి, అనగా ఆ చుట్టూ ఇప్పటి వరకు గలీజుగా ఉంది, కఠినమైనటువంటి స్థలముగా మారిపోయింది. ఏ విధముగా చూసినా ఒక నీళ్లు చుక్కు వచ్చినా నీ దగ్గర నుంచి పారిపోతుంది, నీ దగ్గర ఉండటం లేదు, ఎందుకంటే అంత గట్టిగా నేల మారిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని త్రవ్వి మెత్తన చేసి, మృదువు చేసి,
అక్కడ పడిన ప్రతి నీటి చుక్క నీవే త్రాగునట్లు. దేవునికి స్తోత్రంగా ఉండగా. నీ యొద్దకు వచ్చింది మరొకరు తాగకుండానట్లు, నీ అవకాశాన్ని మరొకరు పుచ్చుకుని వెళ్ళిపోకుండా నిమిత్తం, నీ దగ్గరికి వచ్చింది చేజారకుండా ఉండి నిమిత్తం నీ దగ్గరే ఉండు లాగిన నీ చుట్టూ ఆయన త్రాగుతున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రంగా ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. నాది నాకు ఇచ్చుట కొరకు దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీ పాత వేరన్నీ తెగబడుతుంది. నీ చుట్టూ ఉన్నటువంటి కఠినమైన నేలంతా త్రవ్వబడుతుంది. నీకు అడ్డుగా ఉన్నవన్నీ అవి ఆ మొక్కలు. నువ్వు అనుకున్నా కదా, నాకు స్నేహితులు, నాకు ఫ్రెండ్స్, నాకు డీపెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నా కదా. ఆ ఫ్రెండ్స్ అందరినీ ఒకవేళ దేవుడు తీసేస్తే తీసేయచ్చు. ఎందుకంటే నీవు అభివృద్ధి చెందాలి. వాళ్ళ ద్వారా నీకు మారు మనసు రావట్లేదు, వారి ద్వారా నీకు పశ్చాత్తాపం రావట్లేదు, వారి ద్వారా నువ్వు ప్రార్థన చేయట్లేదు, వారి ద్వారా నీకు విశ్వాసం లేదు. వారు చెప్పిన పనికి వారి మాటల వల్ల, ఆ పిచ్చి మొక్కల వల్ల నీవు ఫలించవలసిన స్థితిలో ఉండవలసిన నీవు ఫలించకుండా మోడు బారిపోయి వాళ్ళతో పాటు నీవు అలాగే ఊగిసలాడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన చోట నుంచి తీసుకుని వచ్చాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో చూడాలని కోరుకుంటున్నాడు. అలాగే ఉండునట్లుగా దేవుడు ఈ రోజు నీ కొరకు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం నువ్వు నాకు ఖచ్చితంగా ఏం చేయబడాలా? ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఉన్నతమైన దీవెనలతో నింపబడాలి. కాబట్టి క్రింద పెట్టారా, ఆయన ఇప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు. నీ మాటను పరిశుద్ధపరుస్తున్నాడు, నీ ఆలోచనను పరిశుద్ధపరుస్తున్నాడు, నీ నడవడికిని పరిశుద్ధపరుస్తున్నాడు, నీ యొక్క కూర్చునే స్థితిని పరిశుద్ధపరుస్తున్నాడు, నీ జీవన విధానం అంతటి ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. నీవు పరిశుద్ధపరచబడినప్పుడు మాత్రమే ఫలాలు ఫలించగలవు. ఈ చెట్టు చుట్టూ ఇప్పుడు పరిశుద్ధత వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎరువు ఏంటంటే ఎరువు అంటే భూమిలో ఆల్రెడీ నీవు ఫలించడానికి కావలసినటువంటి లవణాలన్నీ, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ అది నీకు సరిపోవటం లేదు. నీకు ఎక్స్ట్రా కావాలి, నీకు ఎక్స్ట్రా. మన ఇంట్లో కొంతమంది ఎక్స్ట్రా తినేవాళ్ళు ఉంటారు. అందరికీ ఒక 2 ముక్కలు చికెన్ సరిపోతుంది, కానీ వాళ్ళకి 1 కేజీ కావాలి. లేకపోతే దాంట్లో ఏదైనా నచ్చకపోతే ఆ రోజు వాళ్ళు ఫుడ్ తినరు, పని చేయరు, డ్యూటీకి వెళ్ళరు. నిజమండి. మీరు ఒకసారి మీ ఆయనకి చికెన్ పెట్టడం మానేయండి, ఆ వారం వాళ్ళు ఏ డ్యూటీకి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఒకవేళ చికెన్ ఇష్టమై ఉంటే, చికెన్ కాకపోతే ఫిష్ కాకపోతే వంకాయ కూర, ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. వాళ్ళకి ఇష్టం అది పెట్టడం మానేయండి. మీకు ఇష్టం ఉన్న డబ్బులో తీసుకురావడం మానేస్తారు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? మీరెవ్వరు మౌనంగా ఉన్నారంటే మీకు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. చాలా మంది జ్ఞానం గల స్త్రీలు ఏం చేస్తారంటే, ముందుగానే ప్రథమమైనటువంటి ఫుడ్, ప్రథమమైనటువంటి కర్రీ ఒక గిన్నెలో అన్ని సపరేట్గా ఉంచేస్తారు. మిగిలినంతా పిల్లల ముందు పెడతారు. ఇష్టం బాబు తినండి, ఇదంతా మీకే అని అంటారు. ఎందుకని? వాళ్ళకి ఒక ధైర్యం, ఎంత తినేసిన మా ఆయనకి కావాల్సింది తీసేశారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అవునా కదా? కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. మన పిల్లలు తిన్నారు అలా చచ్చిపోతారండి, రోజు తిండి లేనట్టుగా. తిండి లేకపోతే చచ్చిపోతారు కదండి. ప్రతిరోజు మీరు తిండి లేకపోతే చచ్చిపోతారు, తిండి లేకపోతే చచ్చిపోతారు చెప్పి రోజు తిండి పెడతాం అయితే చచ్చిపోరా? బ్రతుకుతారా వాళ్ళు? శ్రద్ధ వహించండి. నీ ఇంట్లోనికి రావాల్సిన ఫలం రాకపోవడం కారణం నీవే, నీలో జ్ఞానం లేకపోవడం వల్లే. కాబట్టి ఈరోజు దేవుడు ఆ ఆత్మజ్ఞానం మీకు ఇచ్చును గాక. ఆమేన్. ఆయన ఎక్స్ట్రా ఎరువు వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడండి? అంజూరం చెట్టుకి త్రవ్వ అవసరం లేదు, ఎరువు వేయవసరం లేదు. అది ఏ స్థలంలోనైనా నాటితే ఫలించేస్తుంది. దాని గుణం అటువంటిది. కానీ దీనికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం వచ్చింది. ఎందుకంటే మనము ఒకప్పుడు ఎక్కడైనా ఇమిడిపోయేవాళ్ళం, ఏ వాతావరణంలోనైనా ఇమిడిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నచ్చట్లే. ఇప్పుడు అంతా ఫ్యాషన్ వచ్చేసింది. ఇప్పుడు అంతా ఫ్యాషన్. కాబట్టి మనకు అన్ని వెరైటీస్ కావాలి. ఇప్పుడు అన్ని వెరైటీస్ ఉంటేనే మనం ముందుకు సాగుతాం. సర్వశక్తిలో దేవుడు, నీ మనసెరిగిన దేవుడు,
నీ హృదయమైన దేవుడు నిన్ను శుద్ధీకరించడం మొదలు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శుద్ధీకరణ చేసిన దాంతో వదిలిపెట్టక ఆయన నీకు ఎరువు వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడండి? ఎరువు వేస్తున్నాడు. అనగా నీ జీవితానికి కావలసిన మరింత శక్తివంతమైన, బలమైన, పోషకాలతో కూడిన విశ్వాసమును కలిగించగలిగి దేవుని వాగ్దానములతో కూడిన ప్రవచనాత్మకమైన శక్తివంతమైన మాటలను నీకు అనుగ్రహింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏ మాట ఆ నీ జీవితంలో, ఏ వాక్యము నీవు వింటే నీకు ఓదార్పు కలుగుతుందో, ఏ వాక్యం వింటే నీకు ధైర్యం కలుగుతుందో, ఏ వాక్యం వింటే నువ్వు మళ్ళా శక్తి పుంజుకుంటావో, ఏ వాక్యం వింటే నీకు విడుదల కలుగుతుందో, ఏ వాక్యం వింటే నువ్వు స్వస్థత పొందుతావో, ఏ వాక్యం వింటే నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదురించుకోగలవో, అలాంటి వాక్యమును, అలాంటి శక్తివంతమైన మాటలను ప్రభువు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరం చెట్లాగా ఉండకండి. గాలేస్తే నేను ఉన్నానని ఆకులు టపటపలు ఆడిస్తుంది. మీరు అలాగే నేను చెప్పిన మాటలు వినరు. లాస్ట్లో మాత్రం హల్లెలూయా, స్తోత్రం. మనం ఫలిస్తున్నామో లేదో అని మన పండ్లను మాత్రమే చూడలేదు, ఈ పళ్ళు కూడా చూస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా. Hallelujah. Listen carefully. It's very important in your life. నీ జీవితము ఏది ఏమైనా ఫలించాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు తోటమాలి చేతిలోనికి వెళ్తావా? తోటమాలి చేతిలోని ఉంటే ఆయన నిన్ను వృద్ధి పొందింపజేస్తాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష, నాలో నిలిచి ఉన్నవాడు వాడు అధికముగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నా మాటలు విని వాటి చొప్పున లేవాడు అధికంగా ఫలిస్తాయి. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనము ఫలించుట కొరకు ప్రభు సన్నిధికి వచ్చాం. ఈ రోజు మీరు జీవముగల దేవుని చేత ఇక్కడ ఏం చేయబడాలి? నాటబడాలి. ఏం చేయబడాలండి? మీకు అంతగా ఇంకా సిగ్గు లేకపోతే ఆర్కే బీచ్కి వెళ్ళండి. అక్కడ ప్రభుత్వం వారు కొబ్బరి చెట్లను తీసుకుని వచ్చి ఇసుకలో పాతి పెడితే మమ్మల్ని ఎందుకు ఈ ఇసుకలో పెట్టారు, ఈ ఉప్పు గాలితో చచ్చిపోతున్నా అని అనకుండా అవి కూడా ఫలాలు ఫలిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. కావాలంటే మీరు వెళ్ళండి. మీరు ఆదమరిన చెట్టు కింద కూర్చుంటే నెత్తి మీద ఒక కాయ పడి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. వాటిని చూసైనా మీకు బుద్ధి వచ్చును గాక. అవునంట కదంట. మీరందరూ అక్కడికి వెళితే బీచ్లు చూస్తారు, చెట్లు చూస్తారు, కానీ నేను చూసినప్పుడు ఈ వాతావరణంలో కూడా ఇది ఫలిస్తుంది. ప్రభు మమ్మల్ని ఎంత విలువైన స్థలంలో నువ్వు పెట్టావు నాయనా. ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు, ఎప్పుడు అలలు పైకి ఎగసి పడతాయో తెలియదు. ప్రతి తుఫాను వచ్చినప్పుడల్లా చెట్లని అలలు వచ్చి తాకేస్తూ ఉంటాయి. ఆ పైన వచ్చిన గాలి ఏమో చెట్ల ఆకులన్నింటినీ మార్చేస్తుంది. అయినా మరలా సిగురు పుట్టి మరలా ఆ యొక్క ఎండు వేసి కాయలు కాస్తుంది కదా. అనుకూల వాతావరణంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఈ రోజు దేవుడు ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నిన్ను నిలబెట్టింది నీవు ఫలించకుండా ఉండడానికి కాదు, నీవు ఫలించాలి. ఇప్పటి వరకు ఎవరికి చూపించలేని ప్రేమ అనే ఫలము చూపించాలి. దేవునికి స్తోత్రం. నీవు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. అప్పుడు నీవు చెయ్యలేని దాన్ని ఆయన నీలో ఉండి నీ ద్వారా చేయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ జీవితంలో జరగలేనిది ఆయన నీలో ఉండి నీ ద్వారానైనా జరిగింపజేస్తాడు. ఎప్పటి వరకు ఇదిగో నీవు ఎలా ఉంటావో చూస్తానన్న వాళ్ళు, నీవు ఏ విధంగా జీవిస్తావో చూస్తానన్న వాళ్ళు, నీవు ఎలాగ పెద్దవాడు అవుతావో నేను చూస్తానన్న వాళ్ళు చూడటం మట్టికి మనల్ని ఉండమని చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు. ఉండొద్దని లోకంలో కాదు, ఈ లోకంలో కాదు, పై లోకంలో కాదు, పాతాళ లోకంలో కాదు, వాళ్ళందరూ వచ్చి నేను ఉండొద్దు అని చెప్పిన ఆయన ఉండమని చెప్పాడు కనుక. అండ్ కాలేజీలో మీరు జాయిన్ అయ్యారు, సీట్ వచ్చిన తర్వాత పిల్లలందరూ నువ్వు వెళ్ళిపోరా అంటున్నారు. మనకి సీట్ ఇచ్చినవాడు ప్రిన్సిపల్ గారు.
ఆయన చెప్పిన మాట మన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ నువ్వు వెళ్ళిపోని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తే మనకు అయిపోతుందా? సీట్ ఇచ్చాడు ఆయన. ఆ సర్వాధికారి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ లోకమంతా అవ్వదని చెప్పినా అది అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు అవకాశం ఇవ్వబడిందని నువ్వు తెలుసుకోవాలి. ఏమండి, నేను మగవాడిని, మీరు ఆడవాళ్ళు అని చెప్పిన మరి నేను ఆడదాని అయిపోతాను? చెప్పండి, అయిపోతానా? 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, కోట్ల మంది ఏకదాటిగా ఆడది అని నేను చెప్పిన ప్రకాష్ గారు మగోడే. అది నాకు తెలియాలి. వాళ్ళందరూ చెప్తారు నిజమేనేమో, అలాంటి ఆకారం కనబడుతుందేమో అని నన్ను నేను పరిశీలన చేసుకుని నాకు డౌట్ వచ్చిందనుకో, అయిపోయింది అన్నమాట. ఏ రోజు లోకమంతా ఏకదాటిగా ఏమి చెప్పినా నా ప్రభు నాతో చెప్పిన మాటే స్థిరమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారంగా ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల చేస్తాడు. ఎవరెన్ని రకాలుగా చెప్పని, మరణం నీతో మాట్లాడని, రోగం నీతో మాట్లాడని, పరిస్థితులు నీతో మాట్లాడని, వాతావరణం నీతో మాట్లాడని, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు, వాతావరణాలు, ఎన్ని రకాలైనటువంటి క్లిష్టమైన స్థితిగతులు వచ్చి నీకు మాట్లాడినా నీవే. ఎందుకంటే నీవు దేవుని చేత నాటబడిన వ్యక్తివి. ఆ గొప్ప దేవుని ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఒక అద్భుతమైన మాట విందాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు ఇక అయిపోయావు, నీ పని అయిపోయింది. హాస్పిటల్లో బెడ్ మీద అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు మంచి అవ్వచ్చు, లేకపోతే ఆ యొక్క పొలంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, నువ్వు చేసే కంపెనీలు అవ్వచ్చు. ఈ పని అయిపోయింది ఈ రోజు అని అందరూ అనవచ్చు. కానీ ప్రభువు ఉండనిమ్ము అనే మాట నీతో చెప్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ నీవు అక్కడ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని చేత మాట మనం విందుముగాక. ఆమేన్. వైద్యులందరూ చెప్పి ఇంక 2 రోజుల కంటే ఎక్కువ ఉండడం నేను చెప్పొచ్చు, వాళ్ళు ఉండడు అని చెప్పొచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఉండు. నన్ను 2 నెలల్లో వెళ్ళిపోతావయ్యా, నువ్వు ఉండవు, ఇంకా నీకు ఏం కావాలో తినే ఎంజాయ్ చేయన్నారు. కానీ ప్రభు అన్నాడు ఉండనివ్వు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఆయన ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకుంటున్నాను. ఆయన కొరకు ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాత్రి అయినా పగలైనా, అది ఎంత కష్టమైనదైనా, అది మరణమే రాని, రోగమే రాని, ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి ఆహారమైనా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి వెళ్ళిపోతూ ఉన్నాను. కారణం ఏంటంటే ఆయన ఉండమని నాతో చెప్పాడు. కాబట్టి ఇప్పుడున్న ప్రతి పరిస్థితులు నీ జీవితంలో ఎదురాడి నిన్ను వ్యతిరేకిస్తున్నా ప్రభు నీతో అంటున్నాడు ఉండని. వాళ్ళరా సమయంలో మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించుకోండి. ఏంటి ఒక్క చిన్న మాటకే నువ్వు పెద్ద నిర్ణయం తీసేసుకుంటావా? గొప్ప మాట ఆయన చెప్పాడు కదా, ఉండనివ్వు అనే మాట. నీవు ఉండు అనే మాట ఆయన చెప్పిన తర్వాత ఎవరో నిన్నేదో అన్నారని, చిన్న మాట అన్నారని, ఇంకొక మాట చెప్పిన విశ్వాసులు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి సత్యరాలు మారడమే కాదు, చచ్చిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు నామములో అలాంటి ఆత్మ మన మధ్య పని చేయకుండా ఉండును గాక. హల్లెలూయా. ద్రాక్ష తోట మధ్యలో ఏ విధమైన సాతాను యొక్క అనుసరులు వచ్చి మరొక విత్తనం మీ మధ్య వేయకుండును గాక. ఏది ఏమైనా ప్రభు కోరుకునే ఫలం మనం ఫలిద్దాం. మనం ఫలించుట ద్వారా దేవుని యొక్క మహిమ లేక తండ్రి యొక్క నామం మహిమ పరచబడును గాక. మనం ఫలించుట ద్వారా మన చుట్టూ ఉన్న వారందరూ ప్రభువుని తెలుసుకుందురు గాక. మనం ఫలించుట ద్వారా ప్రభు యొక్క కృప మన ద్వారా ఈ లోకంలో ఉన్న వారందరికీ విస్తరించబడును గాక. కాబట్టి గమనించండి, యు ఆర్ ఏ స్పెషల్ అమాంగ్ ఆల్.
అందువరకే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు గారికి ఆయన పాతి ఉన్నాడు, నాటి ఉన్నాడు. ఆయన పాతి పెట్టలేదు, నాటాడు. దేవునికి స్తోత్రం. పాతి పెట్టడానికి నాటడానికి వ్యత్యాసం. కాబట్టి హీ ప్లాంటెడ్ us. ఆయన మనల్ని నాటి ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క కృపకు మనం అప్పగించుకుందాం. ఈ సంవత్సర ఆరంభం నుండి అంత్యము వరకు ప్రభు కృపలో ఫలిద్దాం. అట్టి కృప దేవుడి మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.